ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆయన అపర భగీరథుడు. ఎక్కడ సాగునీటి సమస్య ఉంటే ఆయన అక్కడ వాలిపోతారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయన నిద్రపోరు, అధికారులను నిద్రపోనివ్వరు. ఆయనే తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేతికందే పంటలు ఎండిపోకుండా సీతారామ ప్రాజెక్టు భరోసాగా నిలిచింది. ఓ పక్క నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీటి ఎద్దడి లేకుండా మరోపక్క దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ గోదారమ్మ పరుగులు పెడుతోంది. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సస్యశ్యామలం చేయాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంకల్పం నెరవేరింది. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంగా రాజీవ్ కెనాల్ ను మంత్రి తుమ్మల స్వయంగా ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనే మంత్రి తుమ్మల చిరకాల స్వప్నం సాకారమైన సందర్భం ఇది. సీతారామ ప్రాజెక్టు 3 పంప్ హౌస్ లిఫ్టులు ఆన్ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. దానితో అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ మోటారు ఆన్ చేయగా అక్కడి నుంచి గోదావరి జలాలు ములకలపల్లి మండలం పూసుగూడెం 2వ లిఫ్టుకు మళ్లీ అక్కడి నుంచి కమలాపురం 3వ లిఫ్టుకు చేరుతున్నాయి. ఇటీవలే మంత్రి తుమ్మల క్షేత్రస్థాయిలో పర్యటించి 3 లిఫ్టులను పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల ఆయకట్టు ఉంది. సాగర్ నుంచి నీటి ఎద్దడి ఉంటే పంటలు ఎండిపోకుండా సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజీవ్ కెనాల్ కు మంత్రి తుమ్మల రూపకల్పన చేశారు. అశ్వాపురం బీజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ నుంచి 1500 క్యూసెక్ల నీరు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్ కెనాల్ చేరుతుంది. 3 లిఫ్టులు ఎత్తిపోసిన గోదావరి నీళ్లు ఎన్కూర్ వద్ద సాగర్ కెనాల్ కు చేరుతాయి. రాజీవ్ కెనాల్ గా నామకరణం చేసిన ఈ కాల్వలో గోదారమ్మ నీళ్లు పరుగులు తీస్తూ వైరా రిజర్వాయర్ కు చేరుతాయి. అక్కడ నుంచి సాగర్ ఆయకట్టు దిశగా గ్రావిటీ కెనాల్స్ ద్వారా సాగునీరు పంట పొలాలకు చేరుతాయి. 1,30,000 ఎకరాలలో ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా సీతారామ ప్రాజెక్టు భరోసాగా నిలిచింది. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ ను కలుపుతూ గోదారమ్మ, కృష్ణమ్మ నదుల అనుసంధానంగా రాజీవ్ కెనాల్ రూపకల్పన జరిగింది. గోదావరి నీళ్లు వైరా రిజర్వాయర్ కు చేరేలా పట్టుదలతో కాల్వను పూర్తి చేసిన మంత్రి తుమ్మల అపర భగీరథుడిగా నిలిచారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ రోజున రైతుల యొక్క కంటి నీరు తుడిచినటువంటి నాయకుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇలాంటి తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్రం ఘనవంతుగా వ్యవసాయానికి మారుమూల ప్రాంతాలైనటువంటి ఈ గిరిజన గ్రామాలైనటువంటి అనపరెడ్డిపల్లి మండలం కానీ, అనపరెడ్డిపల్లి, ములకలపల్లి మా కాన్స్టిట్యున్సీలో ఆనాటి తాటి గారితో, ఆనాటి ఎమ్మెల్యే గారితో కూడా అదే పనులు చేపించారు. రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితుల్లో మళ్ళీ వేసవి కాలంలో ఈ గోదావరి జలాలు రాజపురం గ్రామాన్ని తాకాయి. చాలా సంతోషంగా ఉంది. దీనికి పట్టుదల, దీక్షతోటి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చినటువంటి మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర గారికి ఆర్థిక శుభాకాంక్షలు రైతుల తరఫున తెలియజేసుకుంటున్నాం. సాగునీటి కోసం గిరిజన రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తూ వచ్చింది. ఇంతకాలం వర్షాధార పంటలను సాగు చేస్తూ వచ్చింది. ఇప్పుడు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లె మండలం సాగునీటి కలను సాకారం చేస్తూ సీతారామ ప్రాజెక్టుల్లో నీళ్లు చూసిన రైతాంగం వెలకట్టలేని సంతోషంలో ఉన్నారు. ఎండిపోయే దశలో గోదారమ్మ తమ పంటలను తల్లిలా కాపాడటానికి కాలువల్లో పరవళ్లు తొక్కుతోందని రైతులు సంబరాలు, పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీతారామ ప్రాజెక్టుల్లో కీలక ఘట్టానికి తెరలేచింది. గోదావరిని, కృష్ణను అనుసంధానం చేస్తూ రాజీవ్ కెనాల్ ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద గోదారమ్మకు పూజలు చేసిన మంత్రి తుమ్మల కెనాల్ ను ప్రారంభించారు. దశాబ్దాల స్వప్నం నెరవేరిందంటూ తుమ్మల భావోద్వేగానికి లోనయ్యారు. దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు. వీటికన్నిటికీ జిల్లా కలెక్టర్లు గాని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గాని, సహకరించిన రైతులు గాని, శాసనసభ్యుడు, ఈ యొక్క ప్రాంత రైతులందరూ కష్టపడ్డారు. అందరూ కష్టపడితేనే ఈ రోజు ఆ సంతృప్తి ఉంది. కాలం అప్పటి నుంచి నేను చూస్తున్న వాట్సాప్లో రైతులు ఎక్కడికక్కడికి పాపం వాళ్ళ సొంత ఇంజన్లు పట్టుకొచ్చి పంటలు పండించుకుంటున్నారు.
ఈ నీళ్లు వస్తాయని కూడా వాళ్ళకి తెలియదు. వాస్తవంగా 10 సంవత్సరాలు బట్టి కాలం ఉంది కదా, నీళ్లు ఏడొస్తాయిలని అనుకుంటున్నారు. ఈ రోజు ఆ నీళ్లు చూసి అనపరెడ్డిపల్లి, అదేవిధంగా ఎర్రగుంట్ల, ఎమ్మటల్లా కూడా రైతులు నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఆనందం వేసింది. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.